నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే. ఎస్ జానకి గారు ఇక లేరు అనేటువంటి వార్త వినగానే చాలా మంది అటు భాషలతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ అలా ప్రతి ఒక్క భాషకు సంబంధించి మ్యూజిక్ లవర్సే కాదు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు. సో వాస్తవానికి జానకి గారి నుంచి మీరు చెప్పే మాటలేంటి? జానకి గారు చాలా నిరాడంబరంగా ఉంటారండి. నాకు గుర్తున్నంత మట్టికి ఆవిడ ఎప్పుడు బంగారం వేసుకోలేదు. ఆంటీని అడిగితే అప్పట్లో ఆవిడకి అలర్జీ అని చెప్పేవారు, బంగారం అలర్జీ అని. నాకు అది గుర్తుంది. మరి ఆవిడ చెప్పిందే నాకు గుర్తు. నేను చదువుకునేటప్పుడు బాగా పరిచయం. తర్వాత కూడా ఆవిడ నన్ను సన్మానించడం కూడా జరిగింది. ఉగాది పురస్కారాలప్పుడు నా కవిత ఆవిడకి చాలా నచ్చింది. సో అప్పుడు ఆవిడ నన్ను సన్మానించారు. ఆ తర్వాత కూడా నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మావయ్య గారు ఏమంటారు, ఫన్ చంద్రశేఖరరావు అని అనేవారు వారిని. ఆయన ఒక నిమిషంలో గెటప్ మారుస్తారనమాట. ఇప్పుడు ఇందిరాగాంధీ లాగా వేసుకుంటారు, వేసుకుని స్టేజ్ మీదే 1 minute మళ్ళా మదర్ థెరెసా లాగా అట్లా మార్చేస్తారనమాట. ఆయన అంత గొప్ప ఇది. ఆయన్ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. సో అట్లాగా వాళ్ళ హస్బెండ్ కూడా వీళ్ళది ప్రేమ వివాహం నాకు గుర్తున్నంత మటుకి. కానీ ఈవిడికి చాలా సపోర్ట్గా నిలిచారు ఆయన. నాకు అంకుల్తో కూడా పరిచయం ఉంది కొద్దో గొప్ప. ఆ తర్వాత ఎస్ జానకి గారు అంటే శిష్ల శ్రీరామమూర్తి జానకి ఆవిడ పేరు. సో జానకి గారు 6 దశాబ్దాలలో 50,000 పాటలు పాడారు, 20 భాషలకి పైగా. ఆవిడ ఈవెన్ విదేశీ భాషల్లో కూడా, జపనీస్, ఇట్లా చాలా భాషల్లో పాటలు పాడారు. అయితే జానకి గారి ప్రత్యేకత ఏంటి అని అంటే, మీకు అంటే మనకి సుశీల గారిది ఒక మధుర గాత్రం కాదని అనం మనం. జానకి గారితో పాడడానికి బాలు గారు కూడా చాలా ఉత్సాహం చూపించేవాళ్ళు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నాకు ఈవిడ గాత్రంలో ఏం కనిపిస్తుందంటే, ఎస్ జానకి గారు వాయిద్యాలతో పోటీ పడి పాడతారు. మీకు అర్థమైందా? వాయిద్యాలతో పోటీపడి అనుగుణంగా పాడతారు. అందుకు ఉదాహరణ నీలీల పాడేద దేవ, నాదస్వరంతో ఆవిడ అనుసంధానిస్తూ తన గొంతుని పాడతారు. అయితే ఈ పాట దగ్గర ఒక విషయం చెప్పారు ఆవిడ ఒకసారి. ఏంటంటే ఎస్ జానకి గారు చెప్పింది, సావిత్రి గారు ఎప్పుడూ కూడా ఎస్ జానకి గారి గొంతుని ఇష్టపడేవాళ్ళు కాదు. దానికి కారణం ఏంటంటే, ఆవిడ ఫస్ట్ పి లీల గారు పాడారు వారికి, సావిత్రి గారికి. ఆ తర్వాత తన గొంతుకి నప్పే గొంతు సుశీల గారిదని ఆవిడ అనుకునేవారు. అందుకని ఆవిడ ఎప్పుడూ కూడా ఇష్టం చూపించలే. ఒకసారి ఒక పాట జానకి గారు పాడితే ఆవిడ దాన్ని వద్దని మళ్ళీ సుశీల్ గారి చేత పాడించుకున్నారు. అప్పటి నుంచి ఆవిడ డిసైడ్ అయ్యారు, నేను అసలు పాడకూడదు సావిత్రికి ఎప్పుడు కూడా అని. అయితే అనుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన నీలీల పాడేద దేవా పాటకి ఇది వాళ్ళు అడిగారట పాడమని జానకి గారిని. సావిత్రి గారు అందులో నటిస్తున్నారని తెలిసి ఇప్పుడు 3 నెలల పాట పాడలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అప్రోచ్ అవుతారు కదా, అయినప్పుడు సావిత్రి గారు అందులో చేయట్లేదండి, వేరే హీరోయిన్ అని చెప్తే అప్పుడు ఆవిడ పాడారట. పాడాక అనుకోకుండా అందులో సావిత్రి గారే నటించారు. అది ఈవిడ తర్వాత తెలిసి ఈవిడ ఇంకా ఏం చేయలేరు కదా, వదిలేశారు. మరి దాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేసినట్టున్నారు. ఆ పాట పెద్ద హిట్ అయింది కదా. అలాగా అంటే ఆవిడది ఒక పెక్యులర్ వాయిస్ ఆవిడది. అందులో ఆవిడకి మిమిక్రీ కూడా వచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ ఏ వయసు వాళ్ళ గొంతునైనా అనుకరించి పాడతారు. మనది చాలా సినిమాల్లో చూసాం చెప్పాలంటే. ఆ తర్వాత జానకి గారు ఎన్నో పురస్కారాలు వచ్చాయి వారికి, వారు ఎన్నో అందుకున్నారు. పద్మభూషణ్ ఇస్తే కూడా తిరస్కరించారంటారు. వీళ్ళందరూ భారతరత్న రావాలి నాకు అందుకే తిరస్కరించారని అంటారు, కానీ నేను అనుకోను అట్లా. ఆవిడ అలా ఆశించి ఉండరు, అసలు ఆశించే మనిషి కాదు ఆవిడ. అంటే ఒంటి మీద బంగారమే వద్దనుకునే ఆవిడకి అసలు అలాంటి ఆలోచన ఉంటుంది నేను అనుకోవట్లేదు, నాకు తెలియదు. అంటే నాకుండే ఆ కొద్ది పరిచయంలో నేను చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నేను చూసిన దాంట్లో. తర్వాత ఆవిడ ఇంకొక ప్రత్యేకత ఏం చెప్పాలంటే, చాలా పెద్ద బొట్టు పెట్టుకునేవారు ఆవిడ. ఆవిడ మంచి కాటన్ శారీస్ కట్టేవాళ్ళు. రామ్ ప్రసాద్ గారు పోయాక 1997లో భర్త, ఆవిడ తెల్ల చీరలు కట్టుకోవడం మొదలుపెట్టారు. బొట్టు తీసేశారు. మీరు కనుక చూస్తే ఇది పెట్టుకుంటారు, చందనం కానీ లేకపోతే విభూతి కానీ పెట్టుకుంటారు. అలా మనం ఎవరిని చూడం. అంటే అంత ప్రేమించారు ఆవిడ భర్తని. నేను కట్టుకోకపోవడం గురించి మాట్లాడటల్లా, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కానీ ఇక్కడ ఆవిడ భర్త కోసం
ఆవిడంత సంప్రదాయబద్ధంగా ఉన్నారని చెప్పడం కోసం చెప్తున్నా అంతే. ఆవిడ చివరి వరకు కూడా సింపుల్గానే ఉన్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఆవిడకి ఒక్కడే కొడుకు. నాకు అతనితో పరిచయం ఉంది. వాళ్ళ కోడలు ఉమా అని, తను మంచి డాన్సర్ ఆవిడ. ఆ అబ్బాయి కూడా డాన్సరే, భరతనాట్యం. ఇద్దరు భరతనాట్యం చేసేవాళ్ళు, లవ్ మ్యారేజ్ వాళ్ళది. వాళ్ళు ఒక యాడ్ కూడా చేశారు, ఒక కాఫీ యాడ్ అప్పట్లో నేను చదువుకునేటప్పుడు. ఆ యాడ్ కూడా మంచి హిట్ అయింది అప్పట్లో. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎందుకనో విడిపోయారు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిల్లో పెద్ద అమ్మాయి వర్ష అనుకుంటా. ఆ అమ్మాయి పెళ్ళయ్యాక భర్తతోటి ఇవేవో డైవింగ్ చేస్తారు చూడండి, అట్లా డైవింగ్ చేయడంలో అగ్ని ప్రమాదానికి గురయ్యి వాళ్ళు చచ్చిపోయారు. సో అప్పుడు ఈవిడ చాలా కుంగిపోయారు. ఆ తర్వాత కొడుకుతోటి ఆవిడ ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో చాలా కాలం ఉన్నప్పుడు. కొడుకు క్యాన్సర్ వచ్చింది. వచ్చి తగ్గాక ఈ అమ్మాయి చనిపోయాక అతను ఇది జీర్ణించుకోలేకపోయారు. సో మన జనవరిలోనే అనుకుంటా ఆయన పోయారు కొడుకు. పోయాక ఈవిడ ఇప్పుడు మైసూర్లో చికిత్స పొందుతూ, అంటే ఈ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, రెండో మనవరాలు అప్సరా అనమాట అమ్మాయి పేరు. సో ఆ అమ్మాయి ఒక యోగాకి సంబంధించి ఏదో చేస్తారు ఆవిడ, చాలా ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నారు, మై యోగానే ఏదో నాకు గుర్తులేదు అది. సో తాను చూసుకునేదన్నమాట, ఆవిడ భర్త చూసుకునేవాళ్ళు. సో అట్లా అప్సరా వైద్యన ఏదో అమ్మాయి పేరు. సో ఆ అమ్మాయి చూసుకునేది. సో ఈవిడ అనుకోకుండా మైసూర్లో, మరి ఇష్టపడి చనిపోయారు అంటే ఆ ప్లేస్లో నేను అనేది. సో అక్కడే ఆవిడని చూసుకునే ఆ వ్యక్తి ఇంట్లోనే మరి నన్ను సమాధి చేయమని అన్నారు అని అంటారు. నాకు ఆ వివరాలు తెలియదు, నవీన్ అతని పేరు. సో మొత్తం మీద నిన్న కర్ణాటక రాష్ట్రం ఆవిడకి రాజలాంఛనాలతో చేశారు ఆవిడ తుది ఇదంతా కూడా. సో అజరామరం అండి అంతే. ఇప్పుడు బాధ ఏంటంటే ఆ తరం వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సరే వాళ్ళ పాటలు ఉంటాయి, మనం ఏం కాదని అంటల్లా. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పోయినప్పుడైతే మనందరం ఎందుకు బాధపడ్డామంటే కరోనా టైము. అసలు తమిళులు ఏడ్చారండి, కన్నడిగా వాళ్ళు, ఇప్పటికీ నేను మర్చిపోను. అంటే మన తెలుగు వాళ్ళకి అంత ప్రేమ ఉండదా మనకి? వీళ్ళందరూ వేరే రాష్ట్రంలో ఉండడం వల్ల అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారా? అంటే క్యాస్ట్ క్రీడు చూడకుండా అక్కడ వాళ్ళు కళనే చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో మీకు ఫస్ట్ క్యాస్టే చూస్తారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం అండి. అందుకని ఆవిడ మరి ఇక్కడ ఉండకుండా ఎందుకు ఎక్కడో బాపట్లలో పుట్టి సిరిసిల్లలో ఆవిడ సంగీత ప్రస్థానం మొదలయ్యి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి ఆవిడ మళ్ళీ హైదరాబాద్ వచ్చి, అంటే చాలా ఊళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబం పెద్దదే, అంటే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ. సో ఆఖరికి మైసూర్లో మరణించారు ఆవిడ. సో మనిషి ఎక్కడ పుడతారు ఎక్కడ గిడతారు అనేది మనం చెప్పలేం, కానీ కళకి వెళ్ళలేవు. కళ అనేది మనని సజీవం చేస్తుంది, సజీవంగా ఉంచుతుంది అన్నదానికి ఎస్ జానకి గారి ప్రస్థానమే మనకి ఒక ఉదాహరణ. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని అయితే కోరుకుందాం. నమస్తే.